జగన్మోహన్ రెడ్డి కేసులో ఫస్ట్ వికెట్ పడింది. A2 అక్యూజ్డ్ విజయసాయి రెడ్డి అరెస్టుతో ఆట మొదలైంది. 30 సార్లు దిగ్విజయంగా సిబిఐ క్యాంప్ ఆఫీస్ మెట్లెక్కిన సాయిరెడ్డి ఆఖరిసారి మాత్రం పోలీసోళ్లు పెట్టిన మధ్యాహ్న భోజన పథకం లాంఛనాల తర్వాత అరెస్ట్ అయిపోయారు. అర్ధరాత్రి కల్లా రాజకీయ వర్గాల్లో ఇదొక సంచలనం. మిస్టర్ కూల్ గాను మితభాషిగాను పేరున్న సాయిరెడ్డిజీని పోలీస్ బండ్ ఎక్కించగానే ఆ సిబిఐ క్యాంప్ ఆఫీస్లోనే 2 నెలలుగా క్యాంపేసిన మీడియా తమ కెమెరాలకు పని చెప్పింది. ఆయన ఆ పోలీసుల మధ్యలోనే కూర్చుని మీడియాకు చేతులూపారు. ఈ సాయిరెడ్డి లైట్ గా తీసుకుని హాయ్ అన్నారో లేక జైలుకెళ్తూ బాయ్ అన్నారో అర్థం కాని మీడియాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. దీన్నే మరి ఝలక్ అంటారు. కంగు తిన్న ప్రెస్ కళ్లు తెరిచే లోపలే దొర్లిపోయిన ఈ అద్భుత దృశ్యాల్ని టీవీల్లోనూ పేపర్లోనూ చూసుకున్న వాళ్ళంతా వారే వాహ్ క్యా సీన్ హై అనుకున్నారు. ఇక ఈ విజయసాయి రెడ్డి చేతులుపడాన్ని విజయ గర్వం అందామా లేక మేకపోతు గాంభీర్యం అందామా అంటూ ఒక పత్రిక వార్తల్లోనే కామెంట్ వేసి పారేసింది. ఏమైనా సరే విజయసాయి రెడ్డి కంట తడి పెట్టుకుంటూ 2 చేతులు తన మొహానికి అడ్డం పెట్టుకుని పోలీసు జీప్ ఎక్కుతారనుకుని ఊహించిన వాళ్లకు ఈ దృశ్యాలు నిరాశ నిస్పృహల్నే మిగిల్చాయి. ఈ ఒకే ఒక్కడు 3 తరాల వైఎస్ కుటుంబానికి చేసిన మేళ్లు ఇలా తనకే ఎప్పుడో ఒకప్పుడు తేళ్లై కుడతాయని ఆయన అపారమైన మేధస్సుకు తట్టకుండా ఉండుంటుందా? జగన్ సామ్రాజ్యానికి తాపి మేస్త్రిగా పునాదిరాళ్లు వేసినప్పుడే ఆయనకు ఆ విషయం తెలుసు. అదే రోజున హెచ్చరికంటూ ఆయన జగన్ కు వార్నింగులు ఇచ్చే ఉండాలి. బాబు జాగ్రత్త అంటూ ఆయన చెప్పిన మాటలు జగన్ పెడచెవిన పెట్టే ఉండుండాలి. ఇంత ఉపోద్ఘాతం ఇప్పుడెందుకన్నది ప్రశ్న అయితే కావచ్చు, కానీ జగన్ సామ్రాజ్య పునాదులు కదులుతున్నాయని చెప్పడానికి ఈ మాత్రం ఇంట్రడక్షన్ అవసరమని నా అభిప్రాయం. ఈ సంచలనాల జగన్ సామ్రాజ్యం సగటు పౌరులందరికీ ఎప్పటికప్పుడు వేడి పుట్టించే హాట్ న్యూసే. జగన్ గురించిన వార్తలంటే చెవులు కొచ్చుకునే వీక్షకులు పాఠకులు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. జగన్ అక్రమాస్తుల కేసు మీద దర్యాప్తు జరపాలంటూ హైకోర్టు సిబిఐని ఆదేశించిన రోజు నుంచి అతని వార్త లేని రాని రోజే లేదు. ముఖ్యంగా సిబిఐ పిలుపు మేరకు దాని ఆఫీస్ గడప తొక్కిన జగన్ లోపల జరిగిన వ్యవహారాల్ని కప్పిపెట్టి బయటకొచ్చి చంద్రబాబు మీద ఎక్కుపెట్టిన విమర్శల బాణాలు చూసిన వాళ్లంతా ఔరా ఈ పోరోడు మామూలోడు కాదురా అంటూ ఆశ్చర్యపోయారు. తీరా లోపల జరిగిన సిబిఐ చెవి మెలివేతల పర్వం లీక్ అయిన తర్వాత కూడా విస్తుపోవటం మనవంతైంది. జగన్ కున్న స్థైర్యాన్ని ధైర్యాన్ని చూసి కొంతమంది కుదేలైపోతే ఇంకొంతమంది ఫిదా కూడా అయ్యారు. ఏం చూసి తనకింత కాన్ఫిడెన్స్ అనుకోక తప్పలేదు. ఇక ఆ తర్వాత జగన్ తన మమ్మీతో చంద్రబాబు మీద వేసిన కేసు, మళ్లీ ఇదే విజయసాయిరెడ్డితో సిబిఐ స్వతంత్రంగా దర్యాప్తు చేయడం లేదని వేసిన కేసులు చూసిన తర్వాత జగన్ తనదైన ఆలోచనలతో పకడ్బందీగానే ముందుకెళ్తున్నారని డౌట్లు సహజంగా వచ్చేశాయి. ఇటువంటి పనులన్నీ జగన్ చేపట్టడానికి ఒకే ఒక్క కారణం కనిపిస్తుంది. తన వర్గం, తన జనం తన పట్ల ఏర్పరచుకున్న విశ్వాసాన్ని ఏమాత్రం సడలిపోకుండా చూసుకోవడం మాత్రమే ఆ కారణం. తాను కాంగ్రెస్ ను కాదని బయటకు రావాలనుకోవడం, కొత్త పార్టీని పెట్టే నిర్ణయం తీసుకోవడంతో తనకు సమస్యలొస్తాయని అతను ఖచ్చితంగా ఊహించారు. ఆ మాటలు స్వయంగా జగనే చాలాసార్లు తన యాత్రలో చెప్పుకుంటూ వచ్చారు కూడా. అయితే సిబిఐ తన పని తాను మరింత సీరియస్ గా తీసుకుంటూ వెళ్లడంతో పాటు అతని కుటుంబ మిత్రుడు మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి వంటి వాళ్లను జైల్లోపలికి తోసేసిన వైనాలు చూసిన తర్వాత జగన్ ప్రాభవం వైభవం రెండూ వెనకడుగు వేశాయి. ఆయన్ని నమ్ముకున్న ఎమ్మెల్యేలు అనుచరులు ఒక్కరొక్కరుగా ముఖాలు చాటేసి చివరకు ఆ నంబర్ 20 లోతుకు పడిపోయింది. తన వ్యాపార లావాదేవీలన్నింటినీ ఒంటి చేత్తో కాపాడుకుంటూ వస్తున్న ఆడిటర్ విజయసాయిరెడ్డి తన పని తాను చేసుకుంటూ పోయారు. ఆయన రాజకీయాలకు దూరంగా తన ఆర్థిక కార్యకలాపాలకు మాత్రమే పరిమితమవుతూ వచ్చారు. ఇక జగన్ బంధువుగా అందరికీ చెప్పుకుంటూ మొన్నటి వరకు ప్రభుత్వ సలహాదారుగా బల్బు కారేసుకుని హవా నడిపించిన సిసి రెడ్డి జై జగన్ అంటూ నినాదాలిచ్చి ఈ కేసుల తీవ్రత చూసిన తర్వాత
సైడ్ ఇచ్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇక అపర ఆర్థిక మేధావిగా పేరున్న ఇంకో సలహాదారుడైన సోమయాజులు కూడా జగన్ క్యాంపులో జాయిన్ అయిపోయి ఆ తర్వాత తెర వెనక్కి వెళ్లిపోవడం కూడా కనిపిస్తుంది. వైఎస్ కుటుంబానికి ఆప్తుడైన అంకుల్ కేవీపీ రామచంద్రరావు మాత్రం ముందే దూరం వహించి ఎప్పుడూ పాటించే మౌనాన్నే ఆశ్రయించడం చూస్తుంటే జగన్ దూకుడు పట్ల వీళ్ళందరిలో నమ్మకం లేదనే అనిపిస్తుంది. రాజకీయాల సంగతి సరే, రేపటి రోజున జగన్ తిరిగి పాలిటిక్స్ లో చక్రం తిప్పగలిగితే బెల్లం చుట్టూ ఈగల్లా మళ్లీ ముసిరిపోతారు. ఇన్నేసి కారణాలు, ఇన్నేసి నేపథ్యాలు తెలిసిన జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు ప్రజల్లో మద్దతు ఉందని పదే నిరూపించుకోవడానికే ప్రయత్నిస్తారు. అసలు ఆయన కాలికి బలపాలు కట్టుకుని ఊరూరా తిరిగేది అందుకే. తనకు ప్రజాబలం లేదని గనక అధికార కాంగ్రెస్ కు ఏ కొంచెం అనుమానం వచ్చినా అది జగన్ మీద ఇప్పుడు రాజకీయంగా చేస్తున్న దాడిని మూడింతలు చేసి ముప్పు తిప్పలు పెట్టడం ఖాయం. ముఖ్యంగా రాబోయే ఉప ఎన్నికలు జగన్ ప్రాబల్యం అంతగా లేదనే ఫలితాలు రుజువు చేస్తే మాత్రం జగనుడి పని ఇంతే సంగతులు. అందుకే జగన్ తెగ జాగ్రత్త పడిపోయేది. ఒకవేళ నిన్నటి దృశ్యాల్లో విజయసాయిరెడ్డి ఏమాత్రం బేలగా కనిపించినా దాని తాలూకు నెగటివ్ సంకేతాలు అటు జగన్ పార్టీ నాయకుల మీద, ఆయన్ని నమ్ముకున్న వాళ్ల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. అందుకే పదే అదే గాంభీర్యపు హావభావాల్ని ప్రదర్శించేది కూడా. విజయసాయిరెడ్డితో వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వాళ్ళు చెప్పేదొక్కటే, ఒక ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్ గా ఆయన చేసిన తాపీ పనులు తప్పు. ఆయన మంచితనం మాటలు ఎలా ఉన్నా సాయిరెడ్డి జగన్ సామ్రాజ్య నిర్మాణానికి వాడిన ఇసుక సిమెంటుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడమే సదరు సామ్రాజ్యం కుప్పకూలిపోవడానికి కారణమవుతుందనేది ప్రొఫెషనల్స్ చెప్పే విషయాలు. మొత్తం మీద ఇప్పుడు చూస్తోంది జగన్ ఆర్థిక అంతానికి ఆరంభమా, లేక రాజకీయ అంతానికి ఆరంభమా, లేకపోతే ఆ రెండు ప్రస్థానాలకు చెక్ చెప్పే కార్యక్రమమా? ఇవి చెప్పడానికి క్యాలెండర్ పేజీలు ఇంకొన్ని చెరగాల్సిందే. కాదు చెప్పాల్సిందేనని ఎవరైనా పట్టుబడితే మాత్రం వాళ్ళు చేయాల్సింది ఒక్కటే, డేట్ with CBI.